గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సర్కారుతో కేసీఆర్ కుమ్మక్కయ్యారు. కృష్ణానదిలో జలదోపిడీకి కేసీఆరే కారణమన్న రేవంత్. బీఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి ప్రదర్శిస్తోంది. అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదన్న లక్ష్మణ్. ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ. బడ్జెట్ కేటాయింపులపై చర్చిస్తున్న మంత్రివర్గం. జనసేన గూటికి బాలశౌరి. పవన్ సమక్షంలో కండువా కప్పుకోనున్న ఎంపీ. ప్రత్యేక ప్రతిపత్తి కోసం లద్దాఖ్ ప్రజల డిమాండ్. భారీ ర్యాలీ నిర్వహించిన లేహ్, లద్దాఖ్ ప్రజలు. జార్ఖండ్ రాజకీయం చివరి అంకానికి చేరుకుంది. హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాతి పరిణామాల్లో భాగంగా జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ క్యాంపుకు చేరారు. రేపు బలపరీక్ష నేపథ్యంలో హైదరాబాద్ నుంచి జార్ఖండ్ ఎమ్మెల్యేలు తిరుగుపయనమయ్యారు. బేగంపేట నుంచి రాంచీకి ప్రత్యేక విమానాల్లో బయలుదేరారు. జార్ఖండ్ అసెంబ్లీలో చంపై సోరెన్ బలపరీక్షను ఎదుర్కొనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. శనివారం ఓవరాల్ గా జార్ఖండ్ రాజకీయాల్లో కొంత అనిశ్చితి రాజకీయాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. హేమంత్ సోరెన్ మీద భూకుంభకోణాలకు సంబంధించి తెలియజేస్తున్న మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణల నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. అదే కేసుల నమోదు చేస్తూ కూడా ఈడీ 10 నోటీసులను జారీ చేసినప్పటికీ కూడా దాన్ని బేఖరారు చేస్తూ హేమంత్ సోరెన్ ఈడీ విచారణకు హాజరు కాలేదు. అనంతరం చివరిగా ఆయన రాజీనామాకు దారి తీసింది. ఓవరాల్ గా రాజీనామా చేసిన వెనువెంటనే రాజ్భవన్ నుంచి బయటికి రాగానే ఆయన అరెస్ట్ చేసింది ఈడీ. అయితే విచారణకు 10 రోజుల సమయం కస్టడీకి ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. అయితే హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఆయనకు కొంత ఎదురు దెబ్బని తగిలిందని చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఏమైనప్పటికీ జార్ఖండ్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం 48 మంది ఎమ్మెల్యేలతో ఇండియా కూటమి అధికారంలో ఉంది. 29 మంది జేఎంఎం ఎమ్మెల్యేలు, అలాగే 17 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నప్పటికీ అనంతరం 2 రోజుల పాటు కీలక నేతగా ఉన్నటువంటి జేఎంఎం పార్టీలో కీలకంగా ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్న చంపై సోరెన్ 2 రోజుల అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వారితో పాటే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరొకరు ఆర్జేడీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయడం అనేది జరిగింది. ఓవరాల్ గా వారి ప్రమాణ స్వీకారం అయిపోయినప్పటికీ కూడా ఈ 10 రోజుల్లో ఆ ప్రమాణ స్వీకారం అనంతరం కూడా గవర్నర్ విశ్వాస పరీక్షకు ఆహ్వానిస్తారు. అయితే ఈ 10 రోజుల్లోనే మొదటి 5 రోజుల్లోనే ఈ యొక్క విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సీఎం అలాగే కేబినెట్ కూడా నిర్ణయించడం అనేది జరిగింది. అయితే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జార్ఖండ్ అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుని తీర్మానం చేసింది. అయితే దానిలో భాగంగానే కేబినెట్ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు జరిగేటటువంటి శాసనసభ సమావేశాల్లో మొదట విశ్వాస పరీక్ష ఉంటుంది. విశ్వాస పరీక్షలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటే వారిదే ప్రభుత్వం నిలబడుతుంది. కాబట్టి ఇప్పటికే 2 రోజుల పాటు తెలంగాణ వేదికగా జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇక్కడ బస చేయడం అనేది జరిగింది. అయితే తెలంగాణ అత్యంత సేఫెస్ట్ ప్లేస్ గా భావించి కూడా ఏఐసిసి ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తిగా అన్ని తానే నడిపించింది కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగానే అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే వాళ్ళు స్టే చేస్తున్నటువంటి లియోనియా హోటల్ నుంచి, జామీర్పేటలో ఉన్న లియోనియా హోటల్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఆ విమానాశ్రయం నుంచి రాంచీకి వెళ్తారా, లేకపోతే జార్ఖండ్ అసెంబ్లీకి దగ్గర ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాల్లో ఉంటారా అనేది పూర్తిగా తెలియడం అయితే లేదు. ఓవరాల్ గా
అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏవి రాకుండా అంటే శాసనసభ సమావేశాలు ఓకే. గవర్నర్ ఇచ్చిన టైంకు ఎమ్మెల్యేలు అక్కడ ఉండే విధంగా కూడా ఎటువంటి టెక్నికల్ ఇష్యూ తలెత్తకుండా అంటే హైదరాబాద్ లో ఉండి రేపు మార్నింగ్ బయలుదేరితే హెలికాప్టర్ అంటే విమానాల్లో ప్రయాణించడం కొంత టెక్నికల్ ఇబ్బందులు రావచ్చు. ఆ సమయానికి వెళ్ళకపోతే ప్రభుత్వమే పడిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే ఆ యొక్క సరౌండింగ్ జార్ఖండ్ రాజధాని రాంచీకి సరౌండింగ్ ఏరియాలో వారు స్టే చేస్తారా లేకపోతే వారికి నియరెస్ట్ ప్లేస్ లో స్టే చేస్తారా అనేది అయితే పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు. ఇప్పటికే జార్ఖండ్ ఎమ్మెల్యేలను కూడా తరలించడం అనేది అయితే జరుగుతూ ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ కు వారు చేరుకున్నారు. అయితే రేపు బల ప్రదర్శన ఉంటుంది. వారిలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఎటువైపు ఓటు వేస్తే ఆ ప్రభుత్వం నిలబడేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటికే 2 అమలు చేయగా మరో 2 అమలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాల అమలుపై ఇంద్రవెల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో వాటి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై కేబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు లైవ్ ద్వారా. ఓవర్ టు యూ సవీన్. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో ఫిబ్రవరి 2వ వారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నామంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇంతకుముందు ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు త్వరలోనే జరగబోతున్నాయి. ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు ఉంటాయి అనే దానిపైన చర్చిస్తాము. ఆ తేదీలను కూడా ప్రకటిస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం నోట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశమై దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దీనిపై చర్చించబోతున్నారు. ఇక గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా విద్యుత్ సంస్థకు సంబంధించి, అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించి, పౌర సరఫరాల శాఖకు సంబంధించి శ్వేతపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈసారి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపైన శ్వేతపత్రం విడుదల చేయబోతున్నట్లుగా కూడా ఇంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ప్రకటించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ ఉంది. దీనిపైన అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి 2 నుంచి 3 రోజుల పాటు చర్చకు సిద్ధమంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఈరోజు జరిగే కేబినెట్ సమావేశాల్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ 6 గ్యారంటీల అమలుతోటి కర్ణాటక ఫార్ములాను ఉపయోగించి తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. అందులో భాగంగానే 2 గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామంటూ ఇంద్రవెల్లిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఉచితంగా పంపిణీ 500 రూపాయలకే ఇస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అదేవిధంగా 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వచ్చిన వారికి ఉచితంగా విద్యుత్ ఇస్తామంటూ, వారికి 200 లోపు యూనిట్లు వచ్చిన వారికి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యంగా 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లుకి సంబంధించి ప్రజాపాలనలో 81 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇక గ్యాస్ సిలిండర్కి సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేదానికి 91 లక్షల మంది ప్రజాపాలనలో అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఈ 2 హామీలను అతి త్వరలోనే అమలు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వీటిపైన ఈరోజు కేబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఇక ఫిబ్రవరి 1వ తేదీనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రకటించింది. ఇప్పటికే
గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమైందంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు నిర్వహించారు. 2 సార్లు పరీక్ష రద్దయి ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలి, దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా ఈ కేబినెట్లో చర్చించే అవకాశం మనకు కనబడుతుంది. ఈ 2 గ్యారంటీలతో పాటు ఫిబ్రవరిలో జరిగే ఓట్ ఆన్ అకౌంట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బడ్జెట్ ఆమోదం, గవర్నర్ ప్రసంగం నోటు ఆమోదం, ఇట్లాంటి అంశాలతో పాటు 2 గ్యారంటీల అమలు, అదేవిధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్, ఇట్లాంటి అంశాలను ఈరోజు క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఇతరతర అంశాలు అంటే పంచాయతీరాజ్ సవరణకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని సవరణలు చేసి వాటిని అమలు చేసింది. దీనిపై కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఐటీ కావచ్చు, రాష్ట్రంలో వైద్య రంగంలో ఆసుపత్రులు కావచ్చు, ఇతరత్ర మౌలిక అంశాలపై కూడా క్యాబినెట్ భేటీలో చర్చించబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే క్యాబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దీనికి సంబంధించి క్యాబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర మంత్రుల్లో ఎవరైనా ఒక మంత్రి చేత రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించే అవకాశం కూడా మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అవి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తలొగ్గి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాగా ప్రాజెక్టులను గత ప్రభుత్వమే కేఆర్ఎంబీకి అప్పగించిందని, కేటీఆర్ ప్రజల్ని గందరగోళపరిచేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. ఇవాళ మీరు చూస్తున్నారు, కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది, గోదావరి నది ఇంకోవైపు, ఒకవైపు కృష్ణా నది. ఈ 2 జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం. అట్లాంటి కృష్ణా నదిలో ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత అలగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటానేమో తేల్చలేదు. మోడీ గారు 10 ఏళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత, వాటా ఎంత అని తేల్చే టైం ఆయనకు లేదు. లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త, కేఆర్ఎంబీ అని ఉంటది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని. మన వాటా తేల్చకుండానే, మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. తెలంగాణకు సగం నీళ్లు రావాలి కృష్ణా నదిలో అంటే 405 టీఎంసీలు కావాలని ఏదైతే ఈ రోజు మనకు 50% వాటా కావాలని ఆరోపణలు చేస్తుండ్రో, ఆనాడు 50% వాటా అడగకపోను. వాస్తవంగా కృష్ణానది పరివాహక ప్రాంతం 68% తెలంగాణలో ఉంది, 32% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. నీటి వినియోగ విధి విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఆ రాష్ట్రంలో ఉంటుందో ఆ మేరకు అంత శాతం నీళ్ళు ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ నీటి విధి విధానాలు చెప్తున్నాయి. 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 299 టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది అధికారిక పత్రము, అధికారిక సాక్ష్యం. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిశారు. జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటు, భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. 1-2 రోజుల్లో ఉమ్మడిగా మేనిఫెస్టోతో పాటు ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది.
సూర్యాపేట జిల్లా కోదాడలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య, మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో కేసీఆర్ చేసి చూపించారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. రైతు బంధు అడిగితే మంత్రి కోమటిరెడ్డి చెప్పుతో కొడతామని బెదిరిస్తున్నారన్నారు. గులాబీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉండదని ఆయన హెచ్చరించారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి ధారాదత్తం చేశారన్నారు. కాంగ్రెస్ చేతగానితనం వల్ల నల్గొండ ఎడారి అవుతుందన్నారు. ఇప్పుడు చుక్కనీరు కావాలన్నా కేంద్రం దగ్గరికి వెళ్లి బ్రతిమలాడాల్సి వస్తుందన్నారు. నీటి హక్కుల్లో మన వాటా మనం సాధించడానికి పోరాటం మొదలుపెట్టాలన్నారు. తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే అని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కళ్ళు మూసుకొని చేస్తున్న పనికి ప్రభుత్వం యొక్క చేతగాంతనానికి లేదా అవగాహన రాహిత్యానికి నిదర్శనం ఇది కేఆర్ఎంబికి అప్పచెప్పడం అనేది కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ప్రజలందరికీ కూడా చాలా పెద్ద తీరని ద్రోహం అవుతుంది. హైదరాబాద్తో సహా నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలు కావచ్చు, మంచినీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కేవలం సాగునీరే కాదు, తాగునీటికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. ఇవాళ ఒక్కసారి కేంద్ర చేతుల్లో కనుక ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ పోతే ప్రతి సందర్భంలో కేంద్రం అనుమతి రావాలి. ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన 4వ విడత ఆసరా కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. మెరక ముడిధం మండలంలో మహిళలకు వారి ఖాతాల్లో నిధులు జమ అవుతోందని ఆయన తెలిపారు. అనంతరం సుమారు 90 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన బీటీ రోడ్డు ప్రారంభించారు. మీడియా జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తోందని మరోసారి మీడియాపై తన అసహనం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ను మళ్లీ సీఎం చేయాలని ప్రజలను కోరారు. ఏదో వచ్చి టాపిక్ అని చెప్తున్నారు, లేదో గొప్ప చెప్పుకోవడానికి చెప్తే మేము ఇక్కడ నుంచి తలదించుకుని ఉంటాం. కాదు, వాస్తవాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒకసారి ఒక ఓటు తీసుకున్న నాయకుడు, ఆ సర్పంచ్ అయినా, ఎంపీడీసీ అయినా, ఎంపీపీ అయినా, డెప్యూటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, జిల్లా చైర్మన్ అయినా, మంత్రి అయినా, అది ఆ ఓటు ఇచ్చిన వ్యక్తులకి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ ఓటు ఇచ్చిన ఆ వ్యక్తులకి ఆయన న్యాయం చేయాలి. అది ముఖ్యమంత్రి గారు మా అందరికీ చెప్పిన మాట. ఏదైతే చెప్తామో ఆయన్ని అసభ్యంగా మాట్లాడటమే, చిన్న పెద్ద లేకుండా వాళ్ళు వచ్చి ఏవో కామెంట్ చేయడమే నేను సమంజసం అని అడుగుతున్నాను. మీకు వచ్చి 11 కోట్ల రూపాయలు చేయొత్తు కార్యక్రమం అవడం తప్ప చెప్పండి. లేకపోతే రేపు ఈ రాష్ట్రం ఇవ్వడం తప్ప, లేదు రేపు ఇస్తున్న చేయొత్తు తప్ప, లేదు మీకు ఇస్తున్న అమ్మఒడి తప్ప, లేదు మీకు ఇస్తున్న 1వ తరగతి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నా. ఆకివీడు ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్, యోగా గురువు ఉండ్రమట్ల సాంబశివరావుకు అమెరికాకు చెందిన ది యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రకటించడంపై పుర ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు లక్ష్మీపురం అనే కుగ్రామంలో అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించారు సాంబశివరావు. సామాజిక రంగంలో ధ్యానం, యోగా సాధనతో పాటు విద్యార్థులకు ప్రేరణా తరగతులు నిర్వహిస్తూ విశేష సేవలందించిన ఉండ్రమట్ల సాంబశివరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లాలో ఎక్కడో మారుమూల కొల్లేరు ప్రాంతంలో పుట్టి, ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి, ఇక్కడ ఆకివీడిలో ఉంటున్న జ్ఞానరత్న యోగా గురువు గారుగా పేరు పొంది ఇప్పుడు ఈ సంవత్సరంలోనే డాక్టరేట్ పట్టా తీసుకున్నందుకు ఈ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఎంతో ఆనందంగా ఉన్నారు. అలా ఉండ్రమట్ల సాంబశివరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు డాక్టరేట్ రావడం అన్నది ఒక చాలా అరుదైన విషయం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి ఇక్కడ ఆకివీడులో ఉంటూ మీకు డాక్టరేట్ వచ్చిందన్నదానికి మీరు ఏ విధంగా మీరు చెప్తున్నారు సార్? మీరు అన్నట్టు చాలా మారుమూల ప్రాంతం, కైగ్లూరు మండల్ కొల్లేటికోట చివరి లక్ష్మీపురం గ్రామంలో నేను పుట్టడం జరిగింది. కరెంటు లేక, రహదారి సౌకర్యం లేక, మంచినీరు తాగడానికి నీరు లేక చాలా అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మా తల్లిదండ్రులు జీవన విధానం గడిపారు. అటువంటి కష్టాలు ఉండకూడదని మమ్మల్ని ఆకివీడులో పెట్టి చదివించడం జరిగింది. అలాగే హై స్కూలు, కాలేజీ మరి ఆకివీడులో జూనియర్ కాలేజీలో చదివి, డిగ్రీ కాలేజీ వైఎన్ కాలేజీ నర్సాపురంలో చదివి బీఈడి ఎస్వి యూనివర్సిటీలో చేయటం జరిగింది. తర్వాత 93వ సంవత్సరంలో కొల్లేరుకోట హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా నియామకం జరిగింది. అక్కడి నుంచి మరి 95లో ఎస్ఎస్వై సిద్ధ సమాధి యోగా చేయటం, 98లో
సిద్ధ సమాధి యోగ SSY టీచర్ గురూజీ ట్రైనింగ్ అవ్వటం, అలాగే అనేక ప్రాంతాల్లో ఆ యొక్క జ్ఞానాన్ని పంచడం జరిగింది. 98వ సంవత్సరంలో గురూజీకి ట్రైనింగ్ అయ్యి మరి అనేక ప్రాంతాల్లో గురూజీ కింద క్లాసులు చెప్పడం జరిగింది. 2004వ సంవత్సరంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోకి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఆశీస్సులతో శ్వాసమే ధ్యాస ధ్యానాన్ని నేర్చుకుని ఆ ధ్యానాన్ని అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1 డే వర్క్షాప్స్కి, హాఫ్ డే వర్క్షాప్స్కి 2000 పైగా చేయటం జరిగింది. అలాగే స్కూల్స్, హాస్టల్స్, కాలేజెస్కు వెళ్ళి చిన్నప్పటి నుంచే ఈ ధ్యాన విద్య, ఈ ఆధ్యాత్మిక విద్య అందరికీ అందినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. పూర్వకాలంలో మన గురుకుల వ్యవస్థ ఉండేది, అక్కడంతా కూడా ఇదే వాతావరణంతో పెరిగేవారి పిల్లలు. ప్రస్తుతం ప్రాపంచిక విద్యలే తప్ప ఆధ్యాత్మిక విద్యలు అనేవి ఎక్కడా లేవు. మరి అటువంటి ఆధ్యాత్మిక విద్యను స్కూల్ నుంచి ప్రవేశపెట్టినట్లయితే విద్యార్థుల్లో పరిపూర్ణమైన వికాసం కలుగుతుందనే ఉద్దేశంతో 1000కి పైగా క్లాసులు చేయడం జరిగింది. అలాగే లైన్ మెంబర్గా మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి ఈ రకంగా నేను మరి ఉచితంగానే నా ఛార్జీలని పెట్టుకుని వెళ్ళి మరి సమయాన్ని కేటాయించి మరి అందరికీ గురువులు అందించిన ఆత్మజ్ఞానాన్ని, ధ్యాన శిక్షణ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇవన్నీ పరిశీలించిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ వచ్చింది, మీ ప్రొఫైల్ బాగుంది, మీరు డీటెయిల్స్ పంపించండి అని. సరే, నాకెందుకు డాక్టరేట్ అని నేను మొదట్లో 10 రోజులు కామ్గా ఉన్నాను. అవార్డు అరుదైన అవార్డుని మీరు ఎందుకు 10 రోజుల నుంచి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, మీరు అర్జెంటుగా చేయండి అని చెప్తే అప్పుడప్పుడు బయోడేటా అంతా పంపించడం జరిగింది. మరి సెలెక్ట్ చేయటం, మరి జనవరి 20వ తారీఖున మేరీగోల్డ్ మరి స్టార్ హోటల్లో మరి ఎంతోమంది ప్రముఖులతో పాటు నాకు కూడా ఇవ్వటం జరిగింది. ఆ ప్రముఖుల్లో మరి డ్రమ్స్ వరల్డ్ ఫేమస్. ఆ రకంగా నా యొక్క సర్వీస్ని గుర్తించి ఇవ్వటం జరిగింది. అదే ఇప్పుడు మీరు ఈ అవార్డు రావడానికి ముఖ్య ఉద్దేశం మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏమంటారు? ఖచ్చితంగా సేవా కార్యక్రమాలండి. ఎందుకంటే ఉచితంగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఆధ్యాత్మిక విద్యను, ధ్యాన విద్యను ఉచితంగా అందించమన్నారు. అందుకని ఎక్కడ కూడా రూపాయి తీసుకోకుండా అందరికీ పంచడం వలన అవన్నీ గుర్తించి నాకు ఈ సోషల్ సర్వీస్ అంటే స్పిరిచువల్ సైంటిస్ట్గా సెలెక్ట్ చేసినప్పటికీ సోషల్ సర్వీస్లో నాకు ఈ అవార్డు ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది. అలా ఈ డాక్టరేట్ ఇవ్వడం అన్నది చాలా ఆనందకరంగా చెబుతున్నారు. ఇది ఇక్కడ విషయం అయితే. కెమెరామెన్ శివకుమార్తో ఆకివీడి నుంచి సతీష్, స్వతంత్ర టీవీ. యువత తప్పుదోవ పట్టొద్దని, మాదక ద్రవ్యాలను వాడకూడదని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా యువతకు పిలుపునిచ్చాడు బడి సుధా యాదవ్. రాష్ట్రంలోనే డ్రగ్స్కి పేరొందింది చంద్రగిరి నియోజకవర్గం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుంచి గల్లా కుటుంబంతో సాన్నిహిత్య సంబంధం ఉన్న బడితో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. పురస్కరించుకొని చంద్రగిరి నియోజకవర్గంలో స్థానికుడైనటువంటి బడి సుధా యాదవ్ అత్యద్భుతమైనటువంటి అంటే నో సే డ్రగ్స్ అనేటువంటి ఒక కార్యక్రమంతో కూడా ముందుకెళ్ళాడు. దాదాపు 10,000 మందికి పైగా కూడా యువత కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా చంద్రగిరికి సంబంధించినటువంటి స్థానికులు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ర్యాలీలో కూడా పాల్గొన్నారు. అంటే ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేటువంటిది బడి సుధా యాదవ్ అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, ఇంత పెద్ద ర్యాలీ అంటే గతంలో ఎంతో మంది ర్యాలీలు చేశారు, కానీ ఇంత సక్సెస్గా ఎక్కడ జరగలేదు, ఏమనుకుంటున్నారు? మొదటగా నేను ఈ ఒక చిన్న పిలుపుతో ఇంతమంది మీరే చూశారు, దగ్గర వేలాది మంది జనాలు, ఈ మాదిరిగా ప్రజలు, అక్క చెల్లెళ్ళు అయితేనేమి, అన్నదమ్ముళ్ళు అయితేనేమి, యువత అయితేనేమి, యువకులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఈరోజు అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం. ఈ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పాదయాత్ర, ఒక అవగాహన సదస్సు నిర్వహించాలని ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే పలు దఫాలుగా కూడా ఈ మధ్యకాలంలో పేపర్లో చూశాను, డైరెక్ట్గా కూడా చూశాను. ఇక్కడ రాష్ట్రంలోనే ఈ గంజాయి అనేది విపరీతంగా పెరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో దేశంలో ఉంటే మన చంద్రగిరి నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. మొన్నటికి మొన్న 7 ఏళ్ల పాపను కూడా ఈ డ్రగ్స్ మత్తులో, ఈ యొక్క గంజాయి మత్తులో అమ్మాయిని రేప్ చేసి చంపడం జరిగింది. ఇది నా మనసుకి చాలా బాధ కలిగించింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క దీన్ని చూసి దీని మీద ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం. ఇంత పెద్ద భారీగా ఈ యొక్క కార్యక్రమం అయితే సక్సెస్ అయింది. ఇక్కడ ఎంతో మంది కుటుంబీకులు కావచ్చు, స్థానికులు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, ఇంతమంది కూడా వచ్చారు. వీళ్ళందరికీ మీరు ఇచ్చేటువంటి పిలుపు ఏంటి? మొదటగా మీకు చెప్పినట్టు వాళ్ళకి
నా శిరస్సు ఉంచి నేను ఇచ్చినటువంటి పిలుపు కోసం ఇంత వేలాది మంది రావడం అనేది వాళ్ళకి నా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మొత్తం సక్సెస్ చేయడం అనేది వాళ్ళలో కూడా ఒక అవేర్నెస్, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పైన ఎంత వ్యతిరేకత ఉందో ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి తెలుసుకున్నాను. నేను ఒకటి పిలుపునివ్వడం జరిగాను. మీరందరూ కూడా తల్లిదండ్రులకి కోత పెట్టద్దండి. వాళ్ళ తల్లిదండ్రులు మిమ్మల్ని పాఠశాలలకి, కాలేజీలకి, యూనివర్సిటీలకు పంపిస్తుంటే మీరు ఈ గంజాయి మత్తులో పడి ఎవరు తప్పుదావ పడి వాళ్ళని పాపం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాన్ని మీరు వీధిన పాలు చేయొద్దండి. వాళ్ళు కుటుంబాన్ని చితికి చేయకుండా మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు చెప్పినట్టు మీరు ఒక సమాజానికి యువతే ముందుండాలి. కాబట్టి ఈ సమాజానికి మంచి చేసే విధంగా మీరు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గం అంటే గతంలో నుంచి మనం చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద అక్షరాలతో కూడా వచ్చింది. ఇక్కడ గంజాయి అనేటువంటిది రాజ్యం వెళుతుంది, యువత ఎక్కువగా కూడా పెడుతున్నారు అనేటువంటిది ఉంది. అటువంటి యువతలందరికీ కూడా మీరు ఒక మంచి పిలుపుని ఏమైనా ఇస్తారా? అటువంటి పిలుపు కోసమే ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీరే చూశారు, ఒక చిన్న పిలుపుతో ఇక్కడ ఎంత యాంటీ ఉన్నది, ఇక్కడ గంజాయి ఏ రకంగా సప్లై జరుగుతూ ఉంటే ఒకేసారి నేను ఇచ్చినట్టు ఒక పిలుపుతో ఇన్ని రోజులు మీకు భయపడో మీరు కేసులు పెడతారనో రకరకాల ఈక్వేషన్స్తో పాపం ఎవరు ఒకరు ముందుకు రావాలి, ఎవరు ముందుకు వస్తారా వాళ్ళ వెనక మేము నిలబడాలి అనే ఉత్సాహంతో ఉన్నటువంటి యువతకి అందరికి కూడా నేను ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ముందు నిలబడడం, నన్ను చూసి ప్రతి ఒక్కరు కూడా అధిక శాతం మహిళలు దీంట్లో పాల్గొని మేము సైతం అని చెప్పి పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది. రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా బడి సుధా యాదవ్ చేపట్టినటువంటి యొక్క ర్యాలీ ఏదైతే ఉందో పూర్తిగా కూడా సక్సెస్ అయిందని చెప్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత ఏదైతే ఉందో ఈ యొక్క డ్రగ్స్ ర్యాలీలో కూడా పాల్గొని తమ యొక్క పూర్తి సంఘీభావాన్ని కూడా తెలియపరచడం జరిగింది. అంటే బడి సుధా యాదవ్ ఒకటే చెప్తున్నారు, యువత ఎక్కువగా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ యొక్క తప్పుదోవ పడుతున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా తను ఇచ్చినటువంటి ఒకే ఒక పిలుపు మేరకు ఇంతమంది యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ర్యాలీని సక్సెస్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్కు దూరంగా ఉండి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలనేటువంటిది బడి సుధా యాదవ్ పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ లోకేష్తో జయజీరామ్, స్వతంత్ర టీవీ, చంద్రగిరి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.